హాయ్ ప్రైజ్ ద లార్డ్. చూడండి, యెషయా 46 8, 9, 10 ఒకసారి చూసుకుందాం. దీన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండుడి, అతిక్రమం చేయవారులారా దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వం నా జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమందియు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగుని వాటిని తెలియజేయుచున్నా. ఎస్, ఇశ్రాయేలీయులకి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఇలాగా చాలామంది ఎవరి జీవితాలు చూసుకున్నా, భక్తుల జీవితాలు చూసుకున్నప్పుడు, అభిషేకుల జీవితాలు చూసుకున్నప్పుడు, ఏర్పాటు చేయబడిన వారి జీవితాలు చూసుకున్నప్పుడు ఆయన ఆలోచన నిలుస్తుంది, ఆయన చిత్తము అంతా నెరవేర్చబడుతుంది. నేనే ఇంకా జరుగున వాటిని తెలియజేస్తున్నాను. చాలా కాలం క్రిందటే ఇప్పుడు జరుగుతున్న వాటిని, అంటే ఇక భవిష్యత్ విషయాల్ని పూర్వమే ఆయన ప్రవక్తలకి ఆయన బయలుపరిచారు, ఆయన సేవకులకి ఆయన బయలుపరిచారు. మీకు అర్థమవుతుందా? ఈవెన్ ఎంతో అట్టడుగు స్త్రీని ఆయన నన్ను కూడా ఎన్నుకొని, తిరస్కరింపబడి, త్రోసివేయబడి, తృణీకరింపబడిన నన్ను కూడా ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని చాలా కాలం క్రిందటే జరగబోతున్న విషయాలు నాకు ముందే బయలుపరిచారు. ఇది నిజం, ఇది వాస్తవం, అది నా అనుభవం కనుక మీకు నేను చెప్తున్నాను. మీకు అర్థమైందా? చాలా కాలం క్రిందటే చూడండి, ఇక్కడ నా ఆలోచన నిలిచినని నా చిత్తం అంతయు నెరవేర్చుకుందని ఆది నుండి నేనే కలుగబోవటిని తెలియజేస్తున్నాను. కలుగబోవు వాటిని ఆయన తెలియజేశారు. మీకు అర్థమైందా? కలుగబోవు వాటిని ఆయన తెలియజేస్తూ చూడండి, ఆయన యందు నిరీక్షించేవారు ఎన్నటికీ సిగ్గునందరు. తన కొరకు కనిపెట్టు వాని విషయమై తన కార్యం సఫలం చేయు దేవుడు వెన నీతో సముడైన వారు ఎవరైనా ఉన్నారా అని ఉంది. కనుక ధైర్యంగా ఉండండి. ఎవరు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటున్నారో కంటిన్యూ చేయండి. ఇంకా ఎవరికి నిరీక్షణ లేదో నిరీక్షణ పెంచుకోండి. ఓకే, యువర్ హోప్ షుడ్ నాట్ బీ ఫెయిల్డ్. దేవుని యందు మన హోప్ అనేది ఫెయిల్ అవ్వదు.